పాత నిబంధన ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి 5 కాండాలలో సృష్టి క్రమము, దేవుడు అబ్రహాం సంతానాన్ని ఎన్నుకొని ఐగుప్తుకి ఎలా పంపించాడు, బయటికి ఎలా తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, మోషే ద్వారా జరిగిన కార్యాలు. దాని తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఏం చేశాడు, యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో ఎలాగ న్యాయాధిపతులు ఏలుతూ వచ్చారు అనే విషయం. చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు గురించి మొదటి సమూయేలు, రెండో సమూయేలులో రాస్తూ, సమూయేలు అనే ఆయన చివరి న్యాయాధిపతి. సో న్యాయాధిపతులు వద్దు, మాకు రాజులు కావాలి అని ప్రజలు కోరుకోవడంతో వచ్చిన రాజుల గురించిన విషయాలే రాజుల గ్రంథంలో రాయబడ్డాయి. ఎంతమంది రాజులు వచ్చారు, వాళ్ళు ఎలాగ పరిపాలన చేశారు, మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు అని చెప్పేదే రాజుల గ్రంథం, దినవృత్తాంతాలు. అయితే ఈ రాజులు పరిపాలన చేసేటప్పుడు జరిగిన భ్రష్టత్వాన్ని గురించి ప్రవచించడానికి వచ్చిన వాళ్ళు ప్రవక్తలు. అందులో మేజర్ ప్రవక్తలు అనేవాళ్ళు దానియేలు, ఎజేకియేలు, యెషయా, ఇర్మియా అనేవాళ్ళు యూదులు బబులోను కొనిపోబడతారు, వాళ్ళ పాపాల నిమిత్తం మరలా తిరిగి వస్తారని చెబుతూ